2001లో ప్రారంభమైంది. నేను దాదాపు 2003, 2004 నుంచి ఆ సంస్థలో ఒక సైనికుడిగా పనిచేస్తూ ఉండేవాడిని. తలుపు తట్టడం, తలుపు తీస్తే మన భారతీయులు తీస్తే మీరు తెలుగువారా, మీకు పిల్లలు ఉన్నారా, మేము మనబడిని పెడుతున్నాము, పిల్లలకు తెలుగు నేర్పిద్దాం, మీ పిల్లల్ని మనబడిలో చేర్చండి. మనబడి మన ప్రయోజనం వీడియో సిరీస్కు పునఃస్వాగతం. నా పేరు నీలిమా పుత్తూరు. ఈరోజు మనతో ముచ్చటించడానికి సిలికాన్ ఆంధ్ర మనబడి డీన్ రాజు చమర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతూ వారి ఆంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు గారు నమస్కారం. నమస్కారం అండి నీలిమ గారు. మనబడి ఉపాధ్యాయులు తూర్పు సదస్సు అట్లాంటాలో ఈ వారాంతం జరగడం, ఈ సందర్భంగా మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. ఇక్కడ దాదాపు 175 మందికి పైగా సిలికాన్ ఆంధ్ర మనబడిలో పనిచేసేటువంటి గురువులు, సమన్వయకర్తలు, స్వచ్ఛంద సేవకులు, వీళ్ళందరినీ భాషా సైనికులు అంటాం. వీళ్ళందరూ ఈ వారాంతం ఇక్కడ కలిసి సిలికాన్ ఆంధ్ర మనబడి విషయాలు, విజయాలు, ఇక మనం ముందు చేసుకోవాల్సిన ప్రణాళికలు, వీటన్నిటి గురించి చర్చలు జరిపి రానున్న విద్యా సంవత్సరానికి తయారవుతున్నామండి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అట్లాంటా మన మనబడి జట్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. చాలా ఆనందంగా ఉందండి. చాలా సంతోషం రాజు గారు. కొంచెం గతానికి వెళ్తే మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. భారతదేశం నుంచి అమెరికా ఎప్పుడు వచ్చారు? నేను భారతదేశం నుంచి అమెరికా జనవరి 1993 సంవత్సరంలో వచ్చానండి. ఒక విద్యార్థి వీసాతో ఇక్కడ ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి నేను వచ్చాను. ఓకే. ఇక్కడ మీరు మాస్టర్స్ పూర్తి చేశాక ఏం ఉద్యోగం చేశారు? మాస్టర్స్ పూర్తి చేయకముందే నాకు సిలికాన్ వ్యాలీలో స్పేస్ సిస్టమ్స్ లొరాల్ అనే ఒక కంపెనీలో నాకు ఉద్యోగం తయారుగా ఉన్నిందండి. వాళ్ళు దాదాపు 6 నెలల కాలం పాటు వెయిట్ చేస్తూ ఉన్నారు చదివిన తర్వాత తీసుకోవాలని. చదివిన వెంటనే సిలికాన్ వ్యాలీకి రావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలిఫోర్నియాలో దాదాపు 30 సంవత్సరాలుగా సిలికాన్ వ్యాలీలో ఉన్నానండి. అద్భుతం. మనబడితో మీ అనుబంధం ఎలా మొదలైంది? నాకు 2 పిల్లలండి, ప్రణవి, జాహ్నవి. మా 2 అమ్మాయిలకు కూడా మేము అనుకున్నది ఏంటి అని అంటే వారికి హిందీ భాష అలాగే మన మాతృభాష తెలుగు 2 నేర్పించాలని ఉత్సాహంగా ఉండేది. సిలికాన్ ఆంధ్ర దానికి ఇది ఒక లాభాపేక్ష రహిత సంస్థ. 2001లో ప్రారంభమైంది. నేను దాదాపు 2003, 2004 నుంచి ఆ సంస్థలో ఒక సైనికుడిగా పనిచేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఈ మనబడి అనేది 2007లో ఫిబ్రవరి 21న ఈ మహాయజ్ఞాన్ని మనం ప్రారంభించాం. అప్పుడు మా పెద్దమ్మాయిని మనబడికి తీసుకుని వెళ్ళి ఒక తండ్రిగా వెళ్ళి అక్కడ నమోదు చేసినప్పుడు దీనిలో మనం పని చేయాలి, దీంట్లో కొంత మన అనుభవాన్ని మనం వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాలుగా సిలికాన్ ఆంధ్ర మనబడి జట్టును పెంచుకుంటూ సిలికాన్ ఆంధ్ర మనబడి కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. ఓకే. సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? కలిసి పని చేయాలని ఎందుకు అనుకున్నారు? 2003, 2004 నుంచే సిలికాన్ ఆంధ్రతో అనుబంధం ఉంది అన్నారు. సో దానికి ముందే మీకు ఆనంద్ గారితో పరిచయం ఉండాలి. ఆనంద్ కూచిభొట్ల గారు సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు, ఫౌండర్ అంటాం కదా అతను. ఒక మా పెద్దమ్మాయి 4-5 సంవత్సరాల సమయంలో ఉన్నప్పుడు ఒకసారి సిలికాన్ ఆంధ్ర సాంస్కృతికోత్సవం అని చేస్తుంది ప్రతి సంవత్సరం. అది ఫ్లాగ్షిప్ ఈవెంట్ అనమాట. అది దానికి పిల్లలు కావాలి, వాళ్ళకి ఏదో ఆడిషన్స్ ఉన్నాయనంటే తీసుకుని వెళ్ళానండి. మా పెద్ద అమ్మాయిని ప్రణవిని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ దాదాపు ఒక 200 మంది పిల్లలు ఉన్నారు. ఏదో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఒక పెద్ద ఆడిటోరియము. దాంట్లో ఆనంద్ గారు చాలా బిజీగా అందరినీ సమన్వయపరుస్తూ తిరుగుతూ ఉన్నారు. మేము తల్లిదండ్రులందరూ బయట ఉన్నాం అనమాట. 1 గంట అయింది, 2 గంటలు అయింది, పిల్లలు లోపల ఉన్నారు, మేము బయట ఉన్నాము. దాని తర్వాత ఒకసారి ఆనంద్ గారిని పిలిచి, అయ్యా లోపల ఏం జరుగుతుంది, పిల్లలు ఉన్నారు, ఎప్పటికవుతుంది ఏంటి, ఇదేదో కొద్దిగా మన ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే బాగుంటుంది కదా అని అంటే ఆనంద్ గారు అప్పుడు ఒకటి అన్నారు. చాలా మంచి మాట చెప్పారండి, మీరు వచ్చి సిలికాన్ ఆంధ్రలో కొంచెం పని చేయండి, ఇదేదో మీరే చక్కబెట్టండి అని అన్నారు. ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు దాదాపు 22 సంవత్సరాలుగా ఆ చక్కబెట్టే కార్యక్రమంలోనే ఉన్నామండి. అద్భుతం. అలా మొదలైంది అనమాట. అలా మొదలైంది మా ప్రయాణం సిలికాన్ ఆంధ్రలో. అదే నా తదుపరి ప్రశ్న కూడా దానికి సంబంధించింది. మీరు మనబడితో ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మొదటి అడుగు ఎక్కడ వేశారు? ఏ ప్రణాళికలు తయారు చేసుకున్నారు?
తప్పకుండానండి. ఇదేంటి అనంటే సిలికానాంధ్ర ఏ కార్యక్రమం చేసినా ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఇంకా ఎవరు ఊహించని విధంగా చేయాలనే ఒక నమ్మకము, ఒక కోరిక ప్రగాఢంగా ఉంటుందండి అందరికీ సిలికానాంధ్రలో. సిలికానాంధ్ర మనబడి పుట్టినరోజు ఫిబ్రవరి 21, 2007 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఆ రోజున సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు కొంతమంది కలిసి మన భాషకి మనం కొంత సేవ చేయాలి, తర్వాతి తరం పిల్లలకి మనం భాష నేర్పిస్తే బాగుంటుంది, మనం తెలుగు సంస్థ, తెలుగు కుటుంబం, జగమంత తెలుగు కుటుంబం అంటున్నాం కాబట్టి భాషను నేర్పించాలి, ఒక 50 మంది పిల్లలకి నేర్పిద్దామనే ఒక ఉద్దేశంతో సిలికానాంధ్ర మనబడిని ప్రారంభించారు ఆ రోజు. కానీ ఆ రోజు నేను అక్కడ లేను, నేను భారతదేశంలో ఉన్నాను అప్పుడు. అది వాళ్ళు అనుకున్న తర్వాత ఆనంద్ కూచిభొట్ల గారు నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు. అయ్యా, ఈ విధంగా మనబడి పెడుతున్నాము, ప్రణవీని కూడా అమ్మాయిని మనబడిలో చేర్పించండి అని. తప్పకుండానండి, నేను మరి కొద్ది రోజుల్లో తిరిగి మళ్ళా కాలిఫోర్నియాకు వస్తున్నాను, వచ్చినప్పుడు కలుద్దాము, మాట్లాడదాము, మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది అని. దానికి కొన్ని సంవత్సరాలకు ముందు నుంచి నేను, మా పెద్దమ్మాయి, మేము చిన్మయ మిషన్కి వెళ్ళేవాళ్ళం అండి. అక్కడ మా అమ్మాయి అక్కడ భగవద్గీత చాంటింగ్ నేర్చుకోవడం, అలాగే బాలవిహార్లో హిందీ నేర్చుకోవడం, ఇవన్నీ చేస్తుండేది. నేను అక్కడ వాలంటీర్గా చేస్తూ ఉండేవాడిని. ఈ అవకాశం వచ్చినప్పుడు నేను తిరిగి మళ్ళీ కాలిఫోర్నియాకు వచ్చిన తర్వాత భారతదేశం నుంచి ఆనంద్ గారిని కలవడం, అప్పుడు అందరితో కూర్చొని ఇది మనం ఏదో చేయాలి, దీనికి ఒక సరైనటువంటి ప్రణాళికలు మనం తయారు చేయాలి. నాకు భారతదేశంలో కొన్ని మంచి మంచి గొప్ప విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశం నాకు కలిగింది చిన్నప్పుడు. నేను చూశాను, నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. సిలికానాంధ్ర మనబడి అంతా ఇప్పుడు నేను పుట్టి పెరిగిందంతా కూడా వడమాలపేట అనే గ్రామం అండి, తిరుపతి దగ్గరలో ఉంటుంది. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలు ఇవి అక్కడ చదువుకొని 8వ తరగతి తర్వాత నన్ను బాంబేకి పంపించింది సెంట్రల్ గవర్నమెంట్. ఏదో మెరిట్ స్కాలర్షిప్స్ పరీక్షలు రాసి రాష్ట్ర స్థాయిలో నెగ్గిన తర్వాత నన్ను బాంబేకి పంపించి అక్కడ 9, 10 అక్కడ చదివాను నేను. దాని తర్వాత ఇంటర్మీడియట్ 11, 12 తరగతులు మిలిటరీ స్కూల్లోనండి నాసిక్లో చదివించారు. అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళే చూసుకొని చదివించారు. కాబట్టి నాకు ఈ విద్యా సంస్థలు ఎలా ఉండాలి, అక్కడ ఎటువంటి ప్రణాళికలతో మనం విద్యార్థులకి మనం అవకాశాలు కలిగించాలి, ఇవంతా కొంత అవగాహన ఉంది. ఇవన్నీ చూసాం కాబట్టి నా అనుభవం కొంత దీనికి అవసరం ఉంటుంది. ఇప్పుడు నా పిల్లలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారంటే ఇటువంటి వాళ్ళు చాలా మందికి ఈ అవకాశం ఉంటుంది. మనవంతు సహాయం మనం చేద్దామని చెప్పి మొదటి రోజు నుంచి సిలికానాంధ్ర మనబడి జట్టులో ఒకటిగా ఉంటూ అందరినీ నడిపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామండి. అద్భుతంగా చెప్పారు రాజుగారు. ఇప్పుడు సంవత్సరానికి 12,500 మంది పిల్లలు నమోదు చేసుకొని క్షేత్రస్థాయిలో నడిపించుకుంటున్నారు. ఎటు వెళ్తున్నామో తెలియని మొదటి 2-3 సంవత్సరాలు కఠినంగా ఉంటుంది. దారి తప్పకుండా ఉండటానికి మీకు సలహాలు ఇచ్చేవారు కానీ, సహాయం చేసేవారు కానీ, అండగా నిలిచిన వారు కానీ ఎవరి గురించి అయినా మీరు పంచుకోగలుగుతారా? తప్పకుండా. ఇక్కడ ఉన్న జట్టులో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒక గొప్ప పని ఊహించిన రీతిలో చేయాలి అనే ఉత్సాహం అందరికీ ఉండేది. మొట్టమొదటి సంవత్సరం మీరు చెప్పినట్లు చాలా కష్టపడ్డాం. ఎందుకనంటే మనం ఫిబ్రవరిలో ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ఆలోచన ఏంటంటే మనము తెలుగు నేర్పిస్తున్నాం, మనం మామూలుగా ఉండే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కాకుండా మనం ఉగాదికి ప్రారంభించి ఉగాది లోపల మన విద్యా సంవత్సరం ముగించాలి అన్న ఉద్దేశంతో మనం ఫిబ్రవరిలో అనుకొని 10 వారాల్లో ఉగాది ఏప్రిల్లో వచ్చినప్పుడు అప్పటి నుంచి మన తరగతులు ప్రారంభించేసామండి. ఇక్కడ మనకు అమెరికాలో ఆగస్టు నుంచి తర్వాత మే వరకు, జూన్ వరకు తరగతులు ఉంటాయి. కానీ మనం ఉగాదికి ప్రారంభించాలని చెప్పని ప్రారంభించాం. మొట్టమొదట 50 మంది పిల్లలను అనుకున్నాం. ఇప్పుడు మా అమ్మాయి ఎలాగూ చేరింది, నేను ఉన్నంత వరకు మా అమ్మాయిది మొట్టమొదటి నమోదండి ప్రతిసారి. అది అయిన తర్వాత ఎలా తీసుకురావాలి, ఎలా చెప్పాలి అందరికి. సిలికానాంధ్ర అంటే అప్పటికే ఒక మంచి అభిప్రాయం ఉంది సమాజంలో. కానీ మనం వెళ్ళాలి, మాట్లాడాలి. ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి. తలుపు తట్టడం, తలుపు తీస్తే మన భారతీయులు తీస్తే మీరు తెలుగువారా, మీకు పిల్లలు ఉన్నారా, మేము మనబడిని పెడుతున్నాము, పిల్లలకు తెలుగు నేర్పిద్దాం, మీ పిల్లల్ని మనబడిలో చేర్చండి అని చెప్పి ఆ విధంగా ఒక్కొక్కరిని గడప గడపకు వెళ్ళి ప్రయత్నం చేస్తే 150 మంది పిల్లలు వచ్చారండి. మనం అనుకున్నది 50, 150 మంది పిల్లలు వచ్చారు. మాకు మరింత ఉత్సాహం వచ్చింది. దాని తర్వాత అంటే దగ్గరగా ఉన్న మిత్రులు కూడా తెలుగు అవసరమా మనకి, ఇక్కడ అక్కడే మనకు తెలుగు నేర్చుకోవడం లేదు,
ఇక్కడ అమెరికాలో పుట్టి పెరిగే పిల్లలకు అవసరం లేదని చాలా దగ్గర మిత్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పంపలేదు. కానీ 150 మంది పిల్లలతో మనం మొదటి త్రైమాసికం ప్రారంభం చేసిన తర్వాత ఒక 4-5 వారాలు అయిన తర్వాత అందరికీ అర్థమైంది ఏ స్థాయిలో మనం చేస్తున్నాము, ఎంత నిబద్ధతతో చేస్తున్నాము, పాఠ్య ప్రణాళికలు ఎలాగున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైతే మాకు అవసరం లేదు అని అనుకున్నారో వాళ్ళు కొద్దిగా ఒత్తిడి పెంచడం ప్రారంభించారు మన మీద. మేము వచ్చే సంవత్సరం దాకా ఆగము, మాకు వెంటనే మా పిల్లల్ని కూడా చేర్చుకోండి అని చెప్పని. దానికోసం మళ్ళా మనం 2వ త్రైమాసికంలో 2వ బ్యాచ్ని కూడా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆ విధంగా ఒక 183 మంది పిల్లలు వాళ్ళే వచ్చి చేరారు. సో ఇది ఈ విధంగా ప్రతి 3 నెలలకి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తుంటే మనకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, లేదు మన సంవత్సరానికి ఒకటే చేస్తాం. రెండవది మనం ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రణాళికల ప్రకారమే మనం సెప్టెంబర్ కానీ ఆగస్టు కానీ అప్పటి నుంచి మనం ప్రారంభం చేద్దామని ఈ మార్పులన్నీ మొదటి సంవత్సరంలోనే చేసేసామండి. చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆ విధంగానే ఉన్నతమైన ప్రణాళికలతో ఒక నిర్దిష్టమైనటువంటి పాఠ్య ప్రణాళికతో కొంచెం ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులతో మనం మొదలుపెట్టాము. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో అక్కడ ఇక్కడ ఇంకొక చోట్ల ఆ విధంగా జరిగిందండి మొదటి సంవత్సరం అంతాను. 2వ సంవత్సరంకి వచ్చేసరికి మనం 600 మంది పిల్లలు అయ్యాం. ఆ విధంగా అంచెలంచెలుగా పెరుగుతూ పోయిన విద్యా సంవత్సరం మనకు 12,500 మంది పిల్లలు. ఈ 18 సంవత్సరాలలో మనకు 1,00,000 మందికి పైగా పిల్లలు సిలికానాంధ్ర మనబడిలో నమోదు చేసుకొని తెలుగు నేర్చుకున్నారండి. మనకు చాలా సంతోషకరమైన విషయం ఏంటి అనంటే పిల్లలు మన సిలికానాంధ్ర మనబడిలో కేవలం భాష నేర్చుకోవడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు, మంచి పిల్లలుగా ఎదగాలి, మంచి పౌరులుగా ఎదగాలి, మంచి నాయకులుగా తయారవ్వాలి అన్న వాటికి అన్నిటికీ కావాల్సిన విషయాలన్నీ మనం మన పాఠ్య ప్రణాళికలో పొందుపరిచి ఇస్తూ ఉన్నాం. అద్భుతంగా చెప్పారు రాజుగారు. దీనికి కొనసాగింపుగానే తదుపరి ప్రశ్న, మనబడిలో పిల్లలకి తెలుగు నేర్పించడం అంటే పుస్తకాలు రాసి ప్రచురించడం ఒకటే పని కాదు. ఇప్పుడు ఇన్ని వేల మందికి నేర్పించే స్థాయికి ఎదిగారంటే పునాది రోజులలో మీరు తీసుకున్న నిర్ణయాలు, దశ దిశ గురించి ఎదురైన అడ్డంకులు ఎలా అధిగమిస్తూ ఇంతవరకు వచ్చారు? ఒక్కటండి, మనం ఏమనుకున్నామంటే మన పాఠ్య ప్రణాళిక అంటే మనకు సిలికానాంధ్ర మనబడికి ముందు ఎంతో మంది తెలుగు నేర్పించే ప్రయత్నాలు చేశారు. సిలికానాంధ్ర మనబడి తర్వాత చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇలా చేయాలని. మనం నమ్ముకున్న సిద్ధాంతం ఏంటి అనంటే మనస్సాక్షిగా స్వచ్ఛతతో పనిచేద్దాం. పిల్లలకి తెలుగు నేర్పిస్తూ వారు నేర్చుకున్న తెలుగుని 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునే విధంగా నేర్పించాలి అని అనుకొని మన పాఠ్య ప్రణాళిక బృందంలో ఇటువంటి విద్యా సంస్థలు పనిచేస్తున్న వాళ్ళని కొంతమందిని తీసుకొని వచ్చి, అంటే తెలుగును మనం కనుక్కోలేదు కానీ ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలు, అంటే ఇక్కడ పిల్లలకి ఏంటి అంటే కోడి అంటే ఏంటో తెలియదు, బాతు అంటే ఏంటో తెలియదు, గుడ్డు అంటే ఏంటో తెలియదు, మేక అంటే అన్ని కూడా మనం అందించాలి. మనకు భారతదేశంలో అలా ఉండదు. వాళ్ళు 4 సంవత్సరాలకు వచ్చేసరికి పదజాలం తెలుగులో చాలా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వాతావరణం అటువంటి వాతావరణం. కాబట్టి ఆ దృష్ట్యా మనం పుస్తకాలను తయారు చేసుకున్నామండి. బాతు బంగారు గుడ్డు కథ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనకు అక్కడ అందరం నేర్చుకున్నాం. అటువంటి పుస్తకాలు మనం ఇక్కడికి తీసుకొని వచ్చి వీళ్ళకి చెప్పలేం. ఇక్కడ అమెరికాలో పద్ధతులు వేరుగా ఉంటాయి. మనం భారతదేశం నుంచి ఒక తెలుగు వాచకం తెచ్చుకొని బాతు బంగారు గుడ్డు కథ అనుకుంటే దాంట్లో బొమ్మ ఎలాగుంటుంది, కొంత భయంకరంగా ఉంటుంది. అతని చేతిలో కత్తి ఉంటుంది, బాతుని చంపేసి ఉంటారు, పక్కన కొద్దిగా రక్తం పడి ఉంటుంది, కత్తి నుంచి రక్తం బొట్లు పడుతూ ఇవన్నీ చూపిస్తే ఇక్కడ తల్లిదండ్రులు రాజుగారు మా పిల్లలకి ఇంత వాయిలెన్స్ అవసరం అండి ఈ వయసులో అని చెప్పని గొడవ చేస్తారు. కాబట్టి మనం మొదటి నుంచి అనుకున్నది ఒకటే, ఇక్కడ పిల్లలకి వారికి సరిపోయే విధంగా మన భాషను వాళ్ళకి నేర్పించాలి అనే దృష్టికోణంతోనే మన పుస్తకాలన్నీ తయారు చేసుకున్నాం. ఈరోజు సిలికానాంధ్ర మనబడి పాఠ్య ప్రణాళికకి అమెరికాలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ACS వాస్కు గుర్తింపు రావడం, అంతేకాకుండా హైదరాబాద్లో ఉండేటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపు, అదేవిధంగా మనకు అమెరికాలో 60కి పైగా హై స్కూల్ డిస్ట్రిక్ట్లలో మన భాషకి ఒక ప్రపంచ భాషగా గుర్తింపు, ఇవన్నీ తీసుకురాగలిగామనంటే సిలికానాంధ్ర మనబడిలో పనిచేసే భాషా సైనికులు కొన్ని వేల మంది, ఈ గొప్పతనం అంతా ఈ విజయాలన్నీ వాళ్ళకి చెందుతాయండి. అది మనం చేస్తున్నది. ఎవరు చేయని విధంగా చేయాలి, పిల్లలకి ఒక మంచి వేదికను మనం అందించాలి అని చూస్తూ ఆ పిల్లల్లో వచ్చే పరిణామాలు, ఈ భాష వల్ల వాళ్ళ మీద కలిగే ప్రభావం ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు మరికొంత ఉత్సాహం వస్తుంది. మరికొంతమంది పిల్లలకు నేర్పాలని చెప్పని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా పిల్లలకి మీరు తెలుగు నేర్పండి అనంటే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కానీ అక్కడికి వచ్చి మనబడి కేంద్రాన్ని ఒకటి పెట్టి
మీ పిల్లలకి తెలుగు నేర్పించే బాధ్యతను సిలికానాంధ్ర మనబడి తీసుకోవడానికి ఎప్పుడూ తయారుగా ఉంది. ఈ 18 సంవత్సరాలలో సిలికానాంధ్ర మనబడి అమెరికాలో 35 రాష్ట్రాలకు వ్యాపించింది. 250 కేంద్రాలు, అమెరికా బయట 12 దేశాలు. ఒక్కసారి ఆలోచిస్తే మనకే నమ్మకం కలగదండి మనం ఇంతటి పనులు చేస్తున్నామని. కొన్ని విషయాల్లో భారత రాష్ట్రపతి లాంటి వారు సిలికానాంధ్ర మనబడి చేసే పని గురించి వారి ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారనంటే మనం ఏ స్థాయిలో పని చేస్తున్నాము, ఎంత నిబద్ధతతో పని చేస్తున్నాము, మనం చేస్తున్న పని యొక్క ప్రభావం ఎన్ని తరాలుగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకందరికీ తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే పిలుపు ఒకటే, తెలుగు భాష మనది, మన పిల్లలకి నేర్పిద్దాం, మన భాషను మనం ప్రేమిద్దాం, రండి చేతులు కలపండి, మనం అందరం కలిసి సిలికానాంధ్ర మనబడి ద్వారా మరికొంతమంది పిల్లలకి తెలుగు నేర్పుదాం, మన భాషని మరికొన్ని తరాలు మనం కాపాడుకుందాం అని పిలుపునిస్తూ ఉన్నామండి మీ ద్వారా. అద్భుతం రాజు గారు. పూర్తిగా మనబడికే సేవని అందించాలనే ఉద్దేశంతో వీపీగా చేస్తూ రాజీనామా చేశారని విన్నాను. ఆ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఏమై ఉంటాయి? కారణాలంటే ఒక 2-3 విషయాలండి. అంటే భగవంతుడు చాలా మనల్ని చూసుకుంటూ వస్తూ ఉన్నారు. నేను అమెరికాకి 93లో వచ్చాను, 95 నుంచి ఉద్యోగం ప్రారంభించాను. భగవంతుని ఆశీస్సులతో ఇంజనీర్గా ప్రారంభమైన నా ప్రయాణం త్వరలోనే వైస్ ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళిందండి సిలికాన్ వ్యాలీలో. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్ళు, మరోవైపు నాకు 2 అమ్మాయిలని చెప్పాను, మన ఫ్యామిలీ వాళ్ళు, మరొక వైపు సిలికానాంధ్ర మనబడి అంటే ప్యాషన్, ఒక పక్కన ప్రొఫెషను, ప్యాషను, ఫ్యామిలీ సరిపోవడం లేదు సమయం. కాబట్టి ఏదో ఒకటి మార్చాలి. ఈ మూడింటిలో మనం అన్నిటికీ సరైన సమాన న్యాయం చేయలేకుండా ఉన్నాం అనే ఉద్దేశంలో, అదే సమయంలో మనకు ఒక విశ్వవిద్యాలయం పెట్టాలని కూడా ఒక ఆలోచన. ఆనంద్ గారు నేను కలిసి మనం మాట్లాడుకుంటున్నప్పుడు తర్వాత ఏంటి అనేది, ఇవన్నీ చూసినప్పుడు ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు, అంటే మనం గట్టు మీద సేద్యం చేయకుండా, మనము ముందు దిగకుండా ఇంకెవరన్నా మీరు దిగండి, మీరు చేయండి అనేది భావ్యం కాదనే ఉద్దేశంతో మన ప్రొఫెషన్ని పక్కన పెట్టామండి. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఒక ఉన్నత స్థాయిలో మంచి కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉండడం, మా శ్రీమతి గారు శిరీష గారు కూడా నేను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడం, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పర్వాలేదు అంటే, నేను ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మా పెద్దమ్మాయి ఇంకా హై స్కూల్లో ఉంది, మా చిన్నమ్మాయి ఇంకా మిడిల్ స్కూల్లో ఉంది, వాళ్ళ కోసం చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే భగవంతుడి దయ వల్ల మనం మంచి పని చేస్తూ ఉన్నాము, ముందుకు వెళ్దామని చెప్పని ఆ నిర్ణయం తీసుకుని 2016 నుంచి ఇంకా మన ఉద్యోగాలు ఇవన్నీ పక్కన పెట్టి పూర్తిగా మన సిలికానాంధ్ర కార్యక్రమాలు, సిలికానాంధ్ర మనబడి కానివ్వండి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, ఆ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు పేరు కూడా ఈ మధ్యనే మార్చాము, ఆర్యా విశ్వవిద్యాలయం అని. అక్కడ నేను ఇప్పుడు సిఇఓగా పనిచేస్తూ ఉన్నాను. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇదే మనకు జీవితం అయిపోయిందండి. చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా మీరు ఇది చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, ఇది పార్ట్ టైమా ఫుల్ టైమా అని. నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, అయ్యా ఇది పార్ట్ టైం ఫుల్ టైం కాదు, ఇది లైఫ్ టైము, ఇది మనం చేస్తూ ఉన్నాము, చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ ప్రయాణంలో ఎంతోమంది మనలాంటి వాళ్ళని, గొప్ప వాళ్ళని కలుసుకునే అవకాశం, భాగ్యం ఈ సిలికానాంధ్ర మనబడి ద్వారా, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా నాకు అందుతోంది. చాలా సంతోషంగా ఉందండి. అదే నా తదుపరి ప్రశ్న దానికి అనుసంధానంగానే ఉంది. ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంటుందండి? పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నాక మీ దినచర్య ఎలా ఉంటుంది? మనబడితో మొదలయ్యి మనబడితోనే ముగుస్తుంది అనుకుంటున్నాను. మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి తప్పకుండానమ్మా. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు కాలేజీలకు వెళ్ళిపోయారు. మా పెద్దమ్మాయి ఎండి డాక్టర్ కోర్స్ కూడా అయిపోయింది, రేపటి నుంచి తను రెసిడెన్సీ ప్రారంభిస్తోంది. మా చిన్నమ్మాయి ఇక్కడ అట్లాంటాలోనే ఎమరీలో అండర్ గ్రాడ్ అయిపోయింది. తనకి ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది. తను ఇండియాకి ఏదో పరిశోధనలు చేయడానికి ఒక 9 నెలలు వెళ్తోంది. అంటే గత 4 సంవత్సరాలుగా పిల్లలు ఇంటి దగ్గర లేరు, నేను మా ఆవిడ ఇద్దరం మాత్రమే. సో శిరీష గారు కూడా సిలికానాంధ్ర మనబడిలో పనిచేస్తూ ఉన్నారు అడ్మిన్ టీంలో. కాబట్టి ఉదయం లేయడం, కాలకృత్యాలు తీసుకొని, స్నానాలు చూసుకొని, పూజలు చేసుకోవడం, అక్కడ నుంచి ఇద్దరం బయలుదేరితే మా దాదాపు 1 గంటన్నర ప్రయాణం ఉంటుంది ఇంటి దగ్గర నుంచి మన విశ్వవిద్యాలయానికి. మాట్లాడుకుంటూ రావడం, వచ్చినప్పటి నుంచి ఇంకా మనబడి పనులు, అదేవిధంగా మన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అక్కడ పనులు, ఇవన్నీ చూసుకుంటూ సాయంత్రం వరకు అక్కడే గడిపేయడం.
దాని తర్వాత 6 గంటలకో 7 గంటలకో బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి 9 అవుతుంది. వెళ్ళి భోంచేసి పడుకోవడం. ఇదేనండి మన దినచర్య. మనకు సోమవారం నుంచి శుక్రవారం అనే పథకం ఏమీ లేదు. మనం 7 రోజులు పనిచేస్తూనే ఉంటాం. ఎప్పుడు అవసరమైతే ఏం అవసరమైనా చేసుకుంటూ వెళ్ళడమే. అదే మనం చేస్తున్నది. కాబట్టే అంటే మనమే కాదు, సిలికానాంధ్ర మనబడిలో మనలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. వందల్లో ఉన్నాయి. అంటే అందరూ కలిసి సిలికానాంధ్ర లక్ష్యాన్ని ముందుకు తీసుకునే వెళ్ళేవాళ్ళు. ఇంతమంది కలిసి పనిచేస్తున్నారు కాబట్టే సిలికానాంధ్ర అనేది ఒక స్వచ్ఛమైన తెలుగు చిరునామా అని చెప్పి ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేసుకొని, అలాగే ఒక జగమంత తెలుగు కుటుంబం సిలికానాంధ్ర అని చెప్పి ఎంతో మంది లక్షలాది మంది అభిమానులు చెప్తూ ఉంటారండి. వచ్చే సంవత్సరాలలో ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అభివృద్ధి పదం ఏంటి? తప్పకుండానండి. ఇక్కడ మనబడి వైపు మనం ఆలోచిస్తే ఈ తెలుగు నేర్చుకునే అవకాశాన్ని మరికొన్ని వేల మందికి మనం అందించాలి. ఇప్పటి వరకు మనం ఎక్కడికెక్కడికైతే వెళ్ళలేదో వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాన్ని మనం కలిగించాలి అనేది ఒక ప్రయత్నం. అంటే మనకి ఇక్కడ అమెరికాలో ఎన్ని లక్షల మంది ఉన్నారో తెలుసు తెలుగు కుటుంబాలు. ఈరోజు 12,500 మంది మనబడిలో చదువుకుంటున్నారంటే ఇది ఏదో ఒక రోజు 4-5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనో ఈ 12,000 కాస్త 1,00,000కి వెళ్ళాలనేది మన ఆకాంక్ష. అది మనబడి వైపు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. దానికి వేలాది మంది సహకరిస్తూ ఉన్నారు. ఇది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందని నమ్మకం ఉంది అని అంటే అది మన గొప్పతనం కాదు, అది పక్కన పెడితే తెలుగులో ఉన్న గొప్పతనం అండి, మన భాష యొక్క గొప్పతనం. మనము ఒక వారధిలాగా ఒక వేదికను మనం అందిస్తున్నాం అంతే. తెలుగు అభిమానులు, తెలుగును ప్రేమించే వాళ్ళు, తెలుగుని గౌరవించే వాళ్ళు ప్రపంచం నలువైపులా లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరూ సహకరిస్తే మనం పెట్టుకున్న లక్ష్యం ఏది కూడాను కష్టం కాదు మనకి. కాబట్టి చాలా ఇష్టంగా ఎంత కష్టమైనా పనిచేయాలని ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి విశ్వవిద్యాలయం గురించి ఆలోచిస్తే ఈరోజు భారతదేశం బయట మన విశ్వవిద్యాలయం లాంటిది మరొకటి లేదు. మన దగ్గర సంస్కృతంలోను, తెలుగులోను, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, భరతనాట్యం, కూచిపూడి వీటిలలో MA డిగ్రీలు, మాస్టర్స్ డిగ్రీలు ఇవ్వడమే కాకుండా త్వరలో మనం పరిశోధనలకు సంబంధించి PhD ప్రోగ్రాములు కూడా పెట్టే దిశగా వెళ్తున్నామండి. అంతేకాకుండా ఇక్కడ మన విశ్వవిద్యాలయంలో వేదాలకు సంబంధించిన కోర్సులు కానివ్వండి, ఆయుర్వేదాకు కానివ్వండి, అలాగే యోగాకు సంబంధించిన కోర్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టాలని చూస్తున్నాం. రానున్న 3 నుంచి 5 సంవత్సరాల లోపల ఒక మెడికల్ స్కూల్ కూడా పెట్టాలనుకుంటున్నామండి, MD మెడికల్ స్కూల్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని అంటే ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు భారత సంతతికి చెందిన చాలా వారికి వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలన్నా, డాక్టర్లు అవ్వాలన్నా వాళ్ళకున్న అభిరుచులు, సంగీతం కానివ్వండి, నాట్యం కానివ్వండి, ఇవన్నిటినీ ఇవ్వగలిగినటువంటి విశ్వవిద్యాలయాలు ఒకటి కూడా లేవు అమెరికాలో. వీటిలన్నింటినీ కలుపుకుంటూ ఒక ఫుల్ కరికులం మన పిల్లలకి, అంటే మన అస్తిత్వాన్ని కోల్పోకుండా, మన అభిరుచులను మానుకోకుండా, అలాగే ఇప్పుడు కావాల్సిన విషయాలలో ముందుంటూ అన్నీ కలుపుకొని తీసుకుని వెళ్ళాలి, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కరికులం తయారు చేయాలని చెప్పిన ఉద్దేశంగా వెళ్తున్నామండి విశ్వవిద్యాలయంలో. అద్భుతంగా చెప్పారు రాజు గారు. మనబడి పూర్తిగా స్వచ్ఛందంగా నడిచే సంస్థ. 2,000కు పైగా వాలంటీర్లతో నడుస్తుంది. వారికి మీరు ఇచ్చే సూచన, సలహా లేక వారిని ఉత్తేజపరచడానికి ఏమన్నా ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నారా? చాలా అద్భుతంగా పనిచేస్తున్నారండి. వీళ్ళందరినీ మనం భాషా సైనికులు అంటాం. ఈరోజు గురువులు కావచ్చు, సమన్వయకర్తలు కావచ్చు, వేరే వేరే విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు 2,500 మందికి పైగా ఉన్నారండి. దీనిలో ఒక ఆసక్తికరమైన విషయం, ఆనందం కలిగించే విషయం ఏంటి అని అంటే మొట్టమొదటి సంవత్సరాలలో సిలికానాంధ్ర మనబడిలో తెలుగు నేర్చుకున్న తర్వాతి తరం పిల్లలు కూడా పెద్దవాళ్ళై వారి జీవితాల్లో స్థిరపడి తిరిగి గురువులుగా వచ్చి సిలికానాంధ్ర మనబడిలో పనిచేస్తున్నారండి. వీళ్ళందరికీ నేను చేసే విన్నపం ఒకటేనండి. మనం సిలికానాంధ్ర మనబడిలో పనిచేస్తున్నామనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది వాలంటీరింగ్ అని అంటున్నాం, స్వచ్ఛందంగా మీరు వచ్చి చేస్తున్నది. కానీ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మనం అందరం కలిసి ఎంతో నిబద్ధతతో గౌరవంగా పనిచేయాలి అండి, ఎంతో బాధ్యతతో పనిచేయాలి. ఎందుకనంటే సిలికానాంధ్ర మనబడి ద్వారా మన తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి అనే విషయాన్ని తర్వాతి తరం తెలుగు పిల్లలకి మనం పూర్తిగా అందించాలి అని అంటే మనం చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఆ కష్టం మనం చాలా ఇష్టంగా 18 సంవత్సరాలుగా పడుతున్నాం. ఇప్పటికీ ఈ 18 సంవత్సరాలలో సిలికానాంధ్ర మనబడి ద్వారా మనం ఏదైనా విజయాలను సాధించాము అని అంటే
దీని యొక్క మొత్తం ఘనత అంతా కూడా, గొప్పతనం అంతా కూడా మన భాషా సైనికులదండి. ఈ సైన్యం అనేది లేకపోతే మనం ఇన్ని సాధించే వాళ్ళం కాదు. ఈ సందర్భంగా వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు, పాదాభివందనాలండి. మీ ఆలోచనలు, ఆశయాలు కార్యరూపం దాల్చి ఇంకా ఎంతో మంది ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగు నేర్చుకోవడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు రాజు గారు. ధన్యవాదాలు నీలిమ గారు. ఈరోజు మీ ద్వారా సిలికానాంధ్ర మనబడి గురించి, కొంతవరకు సిలికానాంధ్ర గురించి, మన ఆర్య విశ్వవిద్యాలయం గురించి కొన్ని విషయాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నమస్కారం.